హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భారతీ ఇన్వెన్షన్స్. ఇవాల్టి నా రెసిపీ నాటుకోడి పులుసు. ఇది నాటుకోడి కూర. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ చికెన్ ముక్కలన్నిటిని కడగాలి. కడిగిన తర్వాత ఒక గిన్నెలోకి సపరేట్ చేసి దాంట్లో కల్లుప్పు, పసుపు, కారం, నిమ్మకాయ ఇలా అన్నిటిని వేసేసి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసేసుకోవాలి. చేసేసుకున్నాక ఒక గంట నానబెట్టుకోవాలి. ఊరు వెళ్ళినప్పుడు రిలేటివ్స్ ఇంటికి వెళ్ళామండి. తను నాటుకోడి పులుసు చాలా సింపుల్గా ఈజీగా చేసింది. కానీ పెద్ద ప్రాసెస్ ఏం కాదు, కానీ టేస్ట్ అయితే చాలా బాగా నచ్చిందనమాట. అది ఒక్కసారి మీతో వీడియో షేర్ చేసుకుందామని వీడియో చేశానమాట. వాళ్ళ పాప ఆనియన్స్ అన్నీ కట్ చేస్తుంది. చూసారా, ఆనియన్స్ అన్నీ కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. 2 kg చికెన్ అనమాట. దాంట్లోకి ఒక 5-6 ఉల్లిపాయలు కట్ చేసింది. అలాగే కొన్ని పచ్చిమిర్చి కూడా. ఇవన్నీ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఎక్కువ ఉల్లిపాయలు వాడలేదు, మళ్ళీ కూర తీపి వస్తుందని ఎక్కువ వేయలేదు. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసింది. ఈ ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్, పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఇవి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కాస్త ఆనియన్స్ కూడా ఎక్కువ వేయలేదండి, ఎక్కువ వేస్తే కూర తీపి వస్తుంది. నాటుకోడి కూర కదా, మనకి నాటుకోడి అనేది జనరల్గా ఎలా ఉందో అలాగే వచ్చేటట్టుగా ఫ్లేవరు తగలాలన్నమాట. ఇందులో తను కలిపేటప్పుడు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు. ఇలాగే ఆనియన్స్ వేగేటప్పుడు ఇట్లా వేసి ఇది ఒక 2 నిమిషాలు బాగా పచ్చితనం పోయేంత వరకు వేపి ఆ తర్వాత నాటుకోడి ముక్కలు కూడా వేసేసి వేపుకోవాలన్నమాట. నాటుకోడి పులుసుకి పెద్ద ప్రాసెస్ ఏమీ లేదు, కాకపోతే ఏంటంటే అది ఉడకటానికే చాలా టైం తీసుకునేది. ఇందులో ఎక్కువ మసాలాలు ఏవి ఎక్కువ వాడకుండా చాలా సింపుల్ ప్రాసెస్తో చాలా బాగా చేసింది. ఇది ఎక్కువ ఉడకటానికే టైం పట్టింది. దాదాపు 2.5 hours అనమాట. ఉడకటానికి మాకు చాలా టైం పట్టింది. ఇదంతా కూడా వేసి ఆనియన్స్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా గరిటె పెట్టి కలపటం కంటే కూడా ఎక్కువ ఊర్లో కూడా ఇలాగే చేస్తారు. అమ్మవాళ్ళు కూడా అంతేనండి. ఎక్కువ ఇలా ప్రతి కూరని కూడా ముక్క చిదరకుండా ఇట్లా ఎగరేస్తూ ఉంటారనమాట. ఈ కూరలోకి కావాల్సిన మసాలా చాలా సింపుల్, చూసారు కదా. ఎండు కొబ్బరి 1 స్పూను, గసగసాలు అంతే. ఇవన్నీ కూడా ఇది వేసి వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఎక్కువ ఎండు కొబ్బరి కూడా ఎక్కువ వేయలేదు, అది కూడా వేస్తే అంట కూర తీపి వస్తుంది. అందుకని మనకి గసగసాలు కొంచెము, ఎండు కొబ్బరి. చూసారా, దీంట్లో నుంచి నాటుకోళ్ళలో నుంచి కాస్త నీళ్ళంతా కూడా వచ్చి ఇంకిపోయిన తర్వాత అప్పుడు ఈ పేస్ట్ వేసేసి మరొక చాలాసేపు అనమాట కొంచెం కలిపెట్టుకోవాలి. ఇలా ఎక్కువ ఎగరేస్తూ ఉంటేనే కూర అంతా కూడా ముక్కలకి బాగా పట్టేస్తుంది అనమాట. మసాలా అంతా బాగా పట్టేసింది. ఇప్పుడు చూసారా, కూరలో వచ్చిన నీరంతా కూడా ఇంకిపోయిన తర్వాత ఇది ఆల్మోస్ట్ ఒక 40% ఉడికింది. ఇప్పుడు ఇందులోకి నాటుకోడి కదా, కొంచెం నీరు ఎక్కువ పట్టిద్ది కాబట్టి ముక్కలు మునిగేంత వరకు కూడా నీళ్లు పోసుకొని మరొక గంట సేపన్నా ఉడికించుకోవాలి. నాటుకోడి కాబట్టి టైం ఎక్కువ తీసుకుంటుందండి ఇది చెయ్యటానికి. కానీ ప్రాసెస్ అయితే ఏమీ లేదు, కానీ టైమే ఎక్కువ తీసుకుంటుంది. చూసారా, నీళ్లు పోసి నిండా ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని మూత పెట్టి ఉడికించుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ అలా చూసుకుంటూ ఉండాలి. అలాగే చేసింది తను కూడా. టేస్ట్ అయితేనండి చాలా బాగుంది. చాలా 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 అంటే బాగుంది. మనకి హైదరాబాద్లో నాటుకోడి అని ఇస్తారు, కానీ అది ఎందుకనో బాయిలర్ లాగే త్వరగానే ఉడికిపోయిద్ది. కుక్కర్లో పెట్టేసి ఒక విజిల్స్ మర్చిపోయాను. తను కుక్కర్లో కూడా పెట్టలేదు, ఇలాగే విడిగానే ఉడకబెట్టాలంట. ఉడకబెడితే ఎక్కువ టేస్ట్ వస్తుంది. ఎంత ఎక్కువ ఉడుకుతుంటే దాంట్లో నుంచి అంత మంచి టేస్ట్ వస్తుంది. తిను పొడి మసాలా వేసింది లాస్ట్లో. చెక్క, లవంగ, ధనియాలు ఈ 3 కలిపి పొడి చేసి పక్కన పెట్టుకొని దాంట్లోనే గుప్పెడంతా కొత్తిమీర కూడా వేసేసి ఇది కూడా వేసి బాగా కలిపెట్టుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఉడికించుకోవాలి.
నేనైతే అలాగే చేస్తానండి. కుక్కర్‌లో పెట్టి విజిల్స్ రానిచ్చేసి అలాగే చేసేస్తాను. కానీ ఇట్లా విడిగా ఉడకబెట్టిన దాని టేస్టే వేరుగుందండి. చాలా టేస్టీగా ఉంది. చూసారా? కాస్త దగ్గరికి కూడా వచ్చేసింది. ఇలా కొంచెం లూజ్‌గా, పులుసుగానే ఉండాలనమాట. చాలా బావుంది. మీరు ట్రై చేయండి. వ్యూవర్స్ వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ భారతి ఇన్వెన్షన్స్.